వెల్కమ్ బ్యాక్ టు రుషి శాన్వి యూట్యూబ్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనము రసం చేసుకోబోతున్నామండి. అందుకోసం ఒక 3 మీడియం సైజు టమాటాలని తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, 4 కచ్చపచ్చగా దంచుకున్నటువంటి చిన్నుల్లిపాయలు రెమ్మలు అండ్ 2 ఎండుమిర్చి తీసుకుంటున్నామండి. ఫస్ట్ మనం ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని దానికి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నామండి. ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత చూడండి, ఈ విధంగా ఆయిల్ వేసుకున్నాము. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నామండి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్నటువంటి ఆవాలు, జీలకర్ర వేసుకోవాలండి. ఈ ఆవాలు, జీలకర్ర వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీంతోపాటు ఎండుమిర్చి వేసుకుంటున్నామండి. 2 ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి. తర్వాత చిన్నులపాయ అండి, కచ్చా పచ్చాగా దంచాము కదా, 4 రెమ్మల చిన్నులపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, చిన్నులపాయి, కరివేపాకు ఈ 4 వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ఉన్నాయి కదండి, 4 పచ్చిమిర్చిని పొడగ్గా చీలికలుగా కట్ చేసి పెట్టుకున్నాము. ఆ పచ్చిమిర్చిని కూడా వేసి వేయించుకోవాలి. ఇవన్నీ వేగేంత వరకు వీటిని వేయించుకోవాలి. తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటాలు కూడా వేసుకొని అందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి. ఇలా ఉప్పు వేసుకొని తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఉప్పు, పసుపు వేస్తే మనకి ఏంటంటే టమాటా అనేది త్వరగా మగ్గుతుంది. ఇలా పసుపు కూడా వేసుకొని వీటన్నిటిని ఒకసారి కదుపుకోవాలండి. ఈ రసం అనేది ఫ్రైల్లోకి ఏదైనా కాంబినేషన్గా బాగుంటుందండి. దీనికి కాంబినేషన్గా నేను ఈరోజు క్యారెట్ ఫ్రై చేయబోతున్నాను. క్యారెట్ ఫ్రై కానీ, బెండకాయ ఫ్రై కానీ, దొండకాయ ఫ్రై కానీ, బంగాళదుంప ఫ్రై కానీ, ఇలా దేనికైనా సరే రసం అనేది కాంబినేషన్ చాలా బాగుంటుంది. అదిగాక ఈ మిరియాల రసం అనేది చాలా టేస్ట్గా ఉంటుంది, హెల్తీగా కూడా ఉంటుందండి. చూడండి, ఈ విధంగా మనకి టమాటాలు మగ్గేలోపు ఈలోపు మనము ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాము. ఆ చింతపండు నానపెట్టుకున్నానండి. ముందుగానే ఒక పావు గంట ముందు నానపెట్టుకున్నాను. ఆ నానపెట్టుకున్నటువంటి చింతపండుని మొత్తాన్ని కూడా ఈ విధంగా పిసుక్కొని మనం రసం అనేది తీసుకోవాలి. ఈ చింతపండు రసాన్ని మొత్తాన్ని కూడా సపరేట్ బౌల్లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఈలోపు మనకి ఈ టమాటా ముక్కలు అనేవి మగ్గినయో లేవో చెక్ చేసుకుందామండి. చూడండి, ఈ విధంగా ఒకసారి కలుపుతూ చెక్ చేసుకోవాలి. ఇలా టమాటాలు అనేవి మగ్గిన తర్వాత దీనిలో మనం ముందుగానే చేసి పెట్టుకున్నటువంటి రసం పౌడర్ అండి. మీకు ఈ రసం పౌడర్ తయారీ విధానం కనుక కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుందండి. చూడండి, ఆ వీడియో కూడా పెట్టాను నేను, రసం పౌడర్ అనేది ఎలా తయారు చేస్తారనేది. చూడండి, ఈ విధంగా రసం పౌడర్ కూడా వేసుకొని, రసం పౌడరు ఎక్కువసేపు ఫ్రై చేయకూడదండి, జస్ట్ ఊరకలా అంటే సరిపోతుంది, లేదంటే బ్లాక్గా వచ్చేస్తుంది. ఇలా ఒక టేబుల్ స్పూన్ రసం పౌడర్ వేసుకొని దాన్ని కూడా జస్ట్ ఊరకలా ఫ్రై చేసుకొని తర్వాత ముందుగానే మనం తీసి పెట్టుకున్నటువంటి చింతపండు రసాన్ని వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయింది. తర్వాత మనం ముందుగానే తీసి పక్కన పెట్టుకున్నటువంటి చింతపండు రసాన్ని మొత్తాన్ని కూడా ఇందులో వేసుకోవాలండి. ఇలా చింతపండు రసాన్ని మొత్తాన్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మనకి ఉప్పు అది సరిపోయిందో లేదో చెక్ చేసుకుంటే సరిపోతుందండి.
వీక్లీ ట్వైస్ థ్రైస్ అలా కనుక ఈ రసాన్ని తీసుకున్నట్లయితే హెల్త్కి చాలా మంచిదండి. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మిరియాల రసంలో. ఫ్రై చేసిన ప్రతిసారి నేను రసం అనేది పెడతానండి. ఇలా మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ పాటు దీన్ని ఉడకనివ్వాలి. చూడండి, ఈ విధంగా రసం అనేది మనకు పొంగొచ్చింది. ఇలా పొంగొచ్చిన తర్వాత లాస్ట్లో మనం కొత్తిమీర వేసుకొని మనం దించేసుకోవడమే. ఇలా 2-3 సార్లు పొంగిన తర్వాత ఒక 2 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి రసాన్ని. ఇలా రసం అంతా ఉడికిన తర్వాత ఆల్మోస్ట్ మనకి రసం అనేది రెడీ అయిపోయినట్టే. టమాటా ముక్కలు కూడా చూసారా ఎంత బాగా ఉడికిపోయినాయో. సో దీంతో మనకి ఈ రసం అనేది రెడీ అయిపోయిందండి. ఇంకా మనం దీన్ని కట్టేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. వేడి వేడి రసం రెడీ అయిపోయినాయండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా రసం అనేవి రెడీ అయిపోయినవి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు కనుక రసం పౌడర్ వీడియో కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, చూసుకోండి. మిరియాల రసం అనేది రెడీ అయిపోయిందండి. మీకు కనుక నచ్చినట్లయితే, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.